హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి టమాటా నిల్వ పచ్చడి అండి. ఈ టమాటా పచ్చడిని సంవత్సరం వరకు మనకి నిల్వ ఉంటుందండి. ఒక 5 కేజీలు టమాటాలు తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకుని క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక బేషన్లోకి తీసుకోవాలండి. చూసి కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ టమాటాలో గిన్నెని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఉడికించాలండి మూత పెట్టి. ఈ టమాటాలన్నీ మెత్తగా గుజ్జులాగా పేస్ట్ లాగా ఉడికే వరకు ఉడికించి రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టి మనం ఉడికిస్తే తిప్పుకుంటూ ఉడికించాలండి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. ఇప్పుడు తాలింపు కోసము వెల్లుల్లిపాయలు క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా కాడలు గింజలు ఏమీ లేకుండా క్లీన్ చేసి రెడీ చేసుకోవాలండి. తాలింపు కోసము తాలింపులు ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్తో క్లీన్ చేసేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి. చూడండి, టమాటా గుజ్జు ఈ విధంగా ఉడుకుతూ ఉండగా తాలింపుకి రెడీ చేసుకోవాలండి. 2 కేజీలు వేరుశనగ ఆయిల్ వేసి తాలింపు వేసుకోవడం జరిగిందండి. ఆయిల్ వేసిన తర్వాత తాలింపులు వేసి అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని తిప్పుకుంటూ వేయించుకోవాలండి స్లోగాను, లేదంటే తాలింపులు మాడిపోతే టేస్ట్ ఉండదండి. అలాగే వెల్లుల్లిపాయలు మాడిపోయినా టేస్ట్ పోతుందండి. ఒకసారి చూసుకుంటూ వేయించాలండి. వెల్లుల్లిపాయలు దోరగా వేగితే సరిపోతాయండి, ఎందుకంటే ఆయిల్ హీట్ ఉంటుంది కదండి. ఆ హీట్ మీద ఇంకా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేగిపోతాయండి. కొంచెం మీడియంగా వేగినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి, నువ్వుపప్పు ఆయిల్ కానీ వేరుశనగపప్పు ఆయిల్ కానీ వేసుకుని చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకుని నీట్గా క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత ఈ తాలింపులో వేసుకోవాలి. కావలసిన వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. చూడండి, ఈ విధంగా కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు చింతపండును పిప్పంతా తీసేసి మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకొని వచ్చిన గుజ్జుని ఒకసారి 2-3 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించాలండి. ఇప్పుడు చింతపండు, కారము, టమాటా గుజ్జు ఇలా గ్రైండర్లో వేసి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసి రెడీ పెట్టుకోవాలండి. రెడీగా చూడండి, కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జును ఒక బేషన్లోకి తీసుకుని ఆవాలు, మెంతులు వేయించి మిక్సీ పట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నవి, అలాగే మొత్తం కారం గ్రైండర్లో వేసి చేయలేదండి, ఇంకా మిగిలిన కారము, అలాగే ఆవాల పొడి, మెంతు పొడి, సాల్టు ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఆవాలు ఇలా పొడి చేసి పెట్టుకుని
కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఈ పచ్చడికి కొలతలు చెప్తున్నానండి. మేము 5 కేజీలు టమాటాలు తీసుకున్నామండి. 5 కేజీలకి కేజీ టమాటాలకి 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ కారము, 1/2 కేజీ ఆయిల్ అండి, అలాగే 1/2 కేజీ ఉప్పు, అలాగే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, 5 కేజీలకు కలిపి ఒక 100 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు తీసుకోవడం జరిగిందండి. అంతేనండి. ఈ కొలతలు వచ్చి మేము ఆయిల్ వచ్చి 2 కేజీలన్నర తీసుకున్నామండి. ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. పచ్చడికి కావాల్సింది సాల్ట్, ఆయిలే కదండి. ఇవి కరెక్ట్గా ఉంటేనే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చూడండి, ఇవన్నీ కూడా కలిసే వరకు మనం ఒక్కొక్కటిగా వేసుకుని తిప్పుకుంటూ చేయాలండి, కలుపుకోవాలి. ఈ విధంగా పక్కా కొలతలతో మనం పచ్చడి చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపుని చల్లారిన తర్వాత మనం ఈ టమాటా గుజ్జులో కలుపుకోవాలండి. ఏమాత్రం గోరువెచ్చని కూడా కాకుండా మొత్తం కూల్గా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత అప్పుడే కలుపుకోవాలండి పచ్చడిలో. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ టమాటా గుజ్జులో వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి, వెల్లుల్లిపాయలు మాడకుండా వేగటం జరిగిందండి. అంతే ఫ్రెండ్స్, టమాటా నిల్వ పచ్చడి రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.